మరుసటి రోజు తెల్లవారుతుండగా మెలకు వచ్చింది. ఇద్దరూ తమ పనులు ముగించుకుని వంటగది వైపు వెళ్లారు. కమల ఫిల్టర్లోంచి కాఫీ దింపుతూ కొడుకు కోడల వైపు చూసింది. అమ్మా, వెళ్ళొస్తాం. ఆగండి, కాఫీ తాగి వెళ్ళండి అని చెరో గ్లాసు కాఫీ అందించింది. ముగ్గురు కూర్చుని కాఫీ తాగారు. మీకంతా వసతిగా ఉందా? పరామర్శించింది. ఉందమ్మా, ఒకసారి నువ్వు తాతయ్యతో వచ్చి చూసి వెళ్ళమ్మా, మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే, తప్పకొస్తాను. అన్నట్లు డబ్బుకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదమ్మా అన్నాడు తడుముకోకుండా. అవసరమైతే అడుగు రవి అందామె. వాళ్ళిద్దరూ తల్లికి చెప్పి తాతగారితో చెప్పమని చెప్పి వెళ్ళిపోయారు. కమలకు ఆనందంగా ఉంది. కొడుకు తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఆర్యోక్తిని అనుసరిస్తున్నందుకు. ఆమె ఫిల్టర్లో కాఫీ పొడి వేసి వేడి నీళ్లు పోసి మూత పెట్టింది. అప్పుడే మాధురొచ్చింది. ఆ పిల్ల ముఖం ఈసురోమంటోంది. కమల కాఫీ పాట్లో కాఫీ కప్పులో పోసి కూతురికి అందించింది. మాధురి ఒక్కో సిప్పు తీసుకుంటూ తల్లితో ఏదో చెప్పాలని ప్రయత్నించి విఫలమవుతోంది. కమల మాధురి అవస్థ కనిపెట్టి దగ్గరగా వచ్చి కూర్చుంది. మధు, ఏమైనా చెప్పాలనొచ్చావా? భయపడకు, చెప్పు. ఆ పిల్ల ఆ మాట వినడం తడువు తల్లి భుజం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. కూతురి తల నిమురుతూ ఆమె మౌనం దాల్చింది. ఒక్కసారి హృదయభారం తగ్గిన తర్వాత వెక్కిళ్ల మధ్య అంది. అమ్మా, నాకెంతో కష్టంగా ఉంది. అనుక్షణం ఏదో ఒక విధంగా పీడిస్తున్నారు. ఆ గ్రూపేనా? అవునమ్మా. అసలేం జరిగింది? శాంతంగా అడిగింది. ఏం లేదు. ఆనాటి నుంచి నేను జాగ్రత్తగా ఉన్నాను. చదువు మీద శ్రద్ధ చూపుతున్నాను. విద్య మీద ప్రథమంలో కోపంగా ఉండేది. కానీ రాను రాను ఆ కోపం తగ్గిపోయింది. విద్యతో బాగానే మాట్లాడుతున్నాను. నా పాత స్నేహితులు ఎంతో శోధిస్తున్నారు. ఏవేవో ప్రోగ్రాంలు వేస్తారు. అనిల్ కనబడితే నేను తల అటు తిప్పి వెళ్తుంటే ఏవేవో అంటూ ఉంటారు. ఒకనాడు అంతా కలిసి నిలేసి అడిగారు. ఏం లేదు. మనం అజ్ఞానంతో కొన్ని పనులు చేస్తాం. సత్యం తెలుసుకుని జ్ఞానోదయమైన పిమ్మట మనం మళ్ళీ అజ్ఞానంలో అదే పనులు చేసి దిగజారిపోవడం నాకిష్టం లేదు అన్నాను. దాంతో వారు నన్ను వదిలేక అనుక్షణం నన్ను బాధిస్తున్నారు. అబ్బా, ఓ జ్ఞాని దిగొచ్చింది, మేమంతా అజ్ఞానులం అంటూ ప్రారంభించారు. అంతేకాదు, నిన్న నా పుస్తకంలో ఈ కవరు కనపడింది అంటూ ఒక కవరు తల్లి చేతిలో ఉంచింది. ఆమె దాన్ని చింపింది. మాధురి అటు తిరిగి సిగ్గుతో తలదించుకుంది. మై లవ్ మధు డార్లింగ్ అని సంబోధించి యువర్ లవింగ్ అనిల్తో ఆఖరైంది. ఆమె ఉత్తరాన్ని చదవలేదు. ఈ దస్తూరి ఆ అబ్బాయిదేనా అని ఉత్తరం చూపించింది. కాదమ్మా, అందుకే నాకెంతో కష్టంగా ఉంది. ఆమె లేచి గ్యాస్ అంటించి ఆ ఉత్తరాన్ని కాల్చేసింది. ఆ బూడిదను కవర్లో పోసింది. మధు, నువ్వు బాధపడకు. ఇంకెవరైనా ఇలా ఉత్తరాలు నీ పుస్తకాల్లో పెడితే తెచ్చి నాకివ్వు. మనిద్దరం సరదాగా కాల్చేద్దాం, సరేనా అంది కూతురి చుబుకాన్ని ఎత్తి సూటిగా కళ్ళలోకి చూస్తూ. మాధురి అలాగే అన్నట్టు తలాడించింది. ఒక్క మాట చెబుతాను, నువ్వు ఎలాంటి గ్యాంగ్లో కలిసావో చూడు. ఒకనాడు వారందరితో స్నేహంగా ఉన్నందుకు నువ్వు సిగ్గుపడలేదు. ఇంత జరిగాక నువ్వు పట్టుదలతో చదువుకోవాలి, వారికి దూరంగా ఉండాలి, నీ లక్ష్యాన్ని సాధించాలి. అది కాదమ్మా. కూతురు మనసులో ఏదో కుములుతోంది. అంతా చెప్పలేదు. ఏంటో ఆ తల్లి ఈ మారు భయపడింది. మరే, బ్లాక్మెయిల్ చేస్తారేమోనని భయంగా ఉంది. అమ్మయ్యా, చెప్పేశాను అన్నట్లు మాధురి ఒక్క నిట్టూర్పు విడిచింది. చాలా రాసావా? ఆమె తాపీగా అడిగింది. లేదు, 3 ఉన్నాయి అంది అతి మెల్లగా. పోనీలే, అలా భయపెట్టారా అడిగింది ఆమె. లేదు. అయితే ఇదంతా నువ్వు ఊహించుకుని భయపడుతున్నావన్నమాట. అంది. ఆమె చిరునవ్వు నవ్వుతూ కూతురి తలను గుండెల కదుముకుంది. పర్వాలేదు. అలా బ్లాక్మెయిల్ చేస్తే అన్నయ్య నేను ఏదో మార్గం చూస్తాం మధు. ఆ బాధ్యత మాది. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? మాధురి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. తల్లివైపు ఆరాధనగా చూసింది. అమ్మా, ఇంకొంచెం కాఫీ ఇవ్వు అంది. కమల వేడివేడి కాఫీ కూతురి కప్పులో పోసింది. అమ్మా, వదిన చక్కగా ఉంటుంది కదూ అంది. అవును, నువ్వు కూడా చక్కగా ఉన్నావంది మీ వదిన అంది కమల. ఆ మాటకు మాధురి ముఖం అరవిందమే అయింది. హాయిగా కిలకిలా నవ్వింది. రవి ఆఫీసులో అడుగు పెట్టాడు. ఇంకా 10 గంటలు కావడానికి 5 నిమిషాలున్నాయి. అయినా ఆఫీస్కి ఇంకా ఎవరు రాలేదు. అది మామూలే. బాసు ఇంజనీరు లేకపోతే ఇంకా తీరిగ్గా వస్తారు.
గవర్నమెంట్ ఆఫీసులంటే ఇంకా నిర్లక్ష్యం. 10:30కు బ్యాంకులకు వెళితే ఎవడూ పట్టించుకోడు. అలా పోస్టాఫీసుల్లోనూ రావడం ఎన్ని గంటలకొచ్చినా టంచనగా 5 గంటలకు మూసేసి వెళ్ళిపోతాడు. ఉద్యోగం దొరికేదాకా నానా గడ్డి కరిచి, ఉద్యోగం దొరకగానే అతడి మనసు అవతలవాణ్ణి గంటసేపు నిలబెట్టి పంపుతానుగా మారిపోతుంది. స్వాతంత్రానంతరం ప్రజల్లో ఈ అలవాటు నాటుకుపోయింది. తీరిగ్గా వెళ్ళి తీరిగ్గా కూర్చుని 4 ఫైళ్లు తిరగేసి పేపర్ వర్క్ చేసి ఇంటికెళ్ళిపోతారు. ఉత్తర దేశంలో చలి చలి అంటూ ఎండలో కూర్చుని ఛాయలు తాగుతూ కాలక్షేపం చేస్తారు. పేపర్ మీద సంతకం కావాలన్నా ఫైలు జరగాలన్నా డబ్బు పెట్టాలి. బేరానికి దిగేటంతగా దిగజారిన ఆఫీసులో రవి జూనియర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. 10:30కు సగం స్టాఫ్ వచ్చారు. పనుల్లో నిమగ్నమై వారి వారి పనులు చేసుకోవడానికి బదులు క్రికెట్ కామెంటరీ వింటూ హాలిడే మూడ్లో ఉన్నారు. రవికి చికాగ్గా ఉంది. కరెంట్ లేదని ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. పుస్తకంలో నోట్ చేసుకున్నారు గాని ఎవరూ లైను పనుల మీద వెళ్ళలేదు. రవి మెల్లగా కదిలించాడు. సార్, స్వంతంగా ఈ పాటికి బాగు చేసుకుని ఉంటారు అన్నాడు లైన్ మ్యాన్. ఎవరు చేస్తారేంటి? ప్రైవేట్ వారు స్తంభం ఎక్కి ఫ్యూజు వేయరు కదూ, రవి అన్నాడు. ఒకరిద్దరు ముసిముసిగా నవ్వారు. మనవాడే వెళతాడు. మీ నెంబర్ చాలా వెనకాతలుగా ఉంది. మీ ఇంటికి రావడానికి కనీసం 5 రోజులు పడుతుంది అంటాం. వారు అర్జెంటుగా కావాలంటారు. అయితే వీడిని తీసుకెళ్ళండి అంటాం. వాడు వెళ్ళి ఆ అర్జెంటుకు ధర కట్టి 5ో 6ో పుచ్చుకుంటాడు. 5-6 రోజుల తర్వాత ఆ లైన్లో ఫ్యూజు వేసినట్లు, కంప్లైంట్ చేసినట్లు అతని చేత సంతకం తీసుకుంటాం. ఆ ఫేజు రికార్డు బాగుంటుంది. మన జోబులు కూడా నిండుతాయి. రవి ప్రప్రథమంలో వీరి మాటలు విని చాలా నొచ్చుకున్నాడు. పన్ను కడుతోన్న ప్రజలకు విధిగా సేవ చేయాల్సింది. కానీ వీరు లాభం పొందుతున్నారు. రవికి పై సంపాదనపై దృష్టి లేదు. చెన్నై గారు పుచ్చుకోరు అని ఆఫీసులో అందరికీ తెలుసు. రవి తాను లంచం తీసుకోడు, కానీ తీసుకునేవారిని ఆపు చేయలేడు. 1-2 సార్లు ఈ విషయం ప్రస్తావించాడు. మిగతా వాళ్ళు చాలా బాధపడ్డారు. రవిబాబు, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ డబ్బు ఎందుకు చాలదు. ఇంటద్దె 20 ఇస్తుంది గవర్నమెంటు. 60కి తక్కువ ఒక వరండా రాదు. పిల్లల చదువులు, జబ్బులొస్తే మందులు, సుమారైన తిండి చాలద్దా బాబు? మీకేం తెలుసు మామూలు ప్రజల కష్టాలు, ఇబ్బందులు అన్నారు. రవికి జాలేసింది. పాపం, వీళ్ళంతా ఆ పైనొచ్చే డబ్బులు పంచుకుంటే నెలకు వారికొచ్చేది 30 లేక 25. కానీ పెద్ద ఆఫీసర్ల మాటేంటి? వారి ఆదాయం వందలను దాటి వేలల్లో పోతోంది. సరే, క్రికెట్ కామెంటరీ వినడమేమిటి? దానికి కూడా జవాబు రెడీగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి సరదాగా వింటాం. రోజు ఆట ఆడరు, రేడియో వారు ప్రసారం చేయరు. రవికి అర్థమైంది. ఈ అలవాట్లు ప్రతి వ్యక్తిలో జీర్ణించుకుపోయాయి. ఆఫీసర్లు మారచ్చు. వారు పై ఆదాయాన్ని ఇష్టపడకపోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం గుమ్మరంగా తమ ఉద్యోగ విధానాన్ని తమకి అనుకూలంగా జరుపుకుంటున్నారు. ఒక సాయంత్రం తాతయ్యతో ఇదే మాట ప్రస్తావించాడు రవి. తాతయ్య మనవడి బాధను అర్థం చేసుకున్నాడు. ఇది అనాదిగా వస్తోన్న దురలవాటు. పూర్వం పండో ఫలమో ఇచ్చి పని జరుపుకునేవారు. ఆ తర్వాత ఏవో బహుమతులిచ్చి పనులు జరుపుకునేవారు. రాజులు, జమీందారులు అయితే పుట్టినరోజులు, పూజలని చెప్పి ప్రజల నుంచి డబ్బు, బహుమతులు పొందేవారు. పెద్దలను మెప్పించాలని సామాన్య ప్రజల తాపత్రయం. కానీ ఈనాడు అడుగడుక్కి లంచం పెట్టాల్సొస్తోంది. స్వయం శక్తిపై ఆధారపడి జీవించాలన్న సత్యాన్ని విస్మరించి సులభ మార్గాన్ని అనుసరిస్తోంది ప్రజ. అందుకే డబ్బుకు విలువ లేదు. నాకు మాత్రం అలా తీసుకుని పని చెయ్యాలన్న కాంక్ష లేదు. నా వృత్తి ధర్మాన్ని పాటిస్తాను. నా విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తాను అన్నాడు రవి ఉద్రిక్తుడై. మంచిదే రవి, కానీ నీకు ఈ విషయంలో అందరూ వ్యతిరేకులే. నిన్ను మెల్లగా ఎక్కడికైనా బదిలీ చేయించాలని చూస్తారు. అన్నీ అడ్డంకులే. నీ త్రోవ ఎన్నటికీ సరళంగా ఉండదు. అందుకే వాళ్లకు అనుకూలంగా ఉండు. రవి ఆలోచించాడు. తాతయ్య మాటల్లో యథార్థం ఉంది. కాసేపు ఆగన్నాడు. అవును తాతయ్య, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఒకరిద్దరిని నా వైపుకు మళ్లించుకున్నానంటే మన పని సులభమవుతుంది. రవి పని ప్రారంభించాడు. ఖాళీగా ఉన్న ఆవరణలో చక్కటి ప్లాట్ వేసి, పూల మొక్కలు వేసి, మిగతా స్థలంలో కూరగాయ మొక్కలు వేయించాడు. రోజు ఓ అరగంట తోటలో ఉంటే కొందరు చెప్పకుండానే వచ్చి తోట పనిలో సహాయం చేయడం ప్రారంభించారు. తోట 15 రోజుల్లో ఒక ఆకారానికి వచ్చింది. మొక్కలతో కనుల పండువుగా ఉంది.
అస్తమానం వాళ్ళు సరిగా పనిచేయడం లేదని, పై ఆదాయం కోసం పోకులాడుతున్నారని వాపోయే రవికి తన మనసును ఈ విధంగా మళ్లించినందుకు ఎంతో ఆనందం పొందాడు. అదను చూసి స్వయం శక్తితో పండించిన కూరలు ఎంత రుచిగా ఉంటాయో చెబుతూ మెల్లగా న్యాయంగా సంపాదించిన డబ్బే మనిషికి పుష్టినిచ్చి ఆనందాన్నిస్తుంది అనేవాడు. కొందరు అంతేనయ్యా అని విని నవ్వి ఊరుకుంటే, కొందరు తమ కుటుంబంలోని క్లిష్ట పరిస్థితులను, ఇతర సమస్యలను చెప్పుకునేవారు. కొందరు తమ ఇళ్లల్లోని రోగాలను గురించి చెప్పి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో చెప్పేవారు. అటువంటి సమయంలో రవి వాళ్లను హాస్పిటల్కు తీసుకువెళ్లి తన డాక్టర్ స్నేహితులకు అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా రవి వారికి సహాయం చేయడం ప్రారంభించేసరికి వారికి రవిపై గురి ఏర్పడింది. కానీ బోసుకు మాత్రం ఈ వ్యవహారం నచ్చలేదు. సినిమాల్లో విలన్లున్నట్లు నిజ జీవితంలో కూడా ఉంటారు. అది లోకం తీరు. 2 నెలల్లో తోట నుంచి కూరగాయలు, ఆకుకూరలు తీసుకెళ్లడం ప్రారంభించారు. అదొక ఆనందం. ఆ పూట కూరల ఖర్చు మిగిలినట్లే అని సంతోషించే ఆ పనివారు ఒకరోజు ఉదయం పవర్ హౌస్కొచ్చి తోటం చూసి నిర్ఘాంతపోయారు. ఆకుకూరలు ఒక్క మొక్క లేదు. మడులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరి పని? వాచ్మెన్ వచ్చి మెల్లగా అన్నాడు. అమ్మగారు నిన్న షైరుకొచ్చి తోటంతా చూశారు. గోంగూర పచ్చడి పెట్టుకుంటాం, కోసి పంపమన్నారు. చిన్న సంచి నిండా ఆకు కోసి పట్టుకెళ్ళాను. ఆ సంచిని చూసి గయ్యమని లేచారు. పిడికెడు కాదు, అంతా పీకి పట్రా అన్నారు. ఒక మడి ఆకుని తీసుకువెళ్ళాను. ఇంకా ఉంటే పట్టురమ్మని కూడా వాళ్ళ నౌకర్ని పంపారు. ఇంకేం, ఇది మిగిలింది. వాడొచ్చి కావలసినవన్నీ కోసుకుని వెళ్ళిపోయాడు. అంతా ముఖాలు చూసుకుని మౌనం దాల్చారు. ఆకులు కోస్తే మళ్ళీ చిగురించి ఆకులొస్తాయి. ఏకంగా మొక్కే పీకేస్తే మళ్ళీ ఎన్నటికీ? రవికి కోపం వచ్చింది. కానీ ఏం చేయలేని నిస్సహాయత. తనతో శ్రమించిన వారి ముఖాలు బాధతో చిన్నబోయి ఉండడం చూసి జాలిపడ్డాడు. మీరు మాట్లాడకండి. ఈ తోటను ఇలాగే ఉంచి అయ్యగారిని చూడనిద్దాం అన్నాడు రవి. సాయంత్రం ఆ వైపుగా పని ఉన్నదని బాస్తో అటువైపు వెళ్ళాడు. అమ్మగారి పేరు ఎత్తకుండా వాళ్ళ నౌకరు ఎలా ధ్వంసం చేసిపోయింది చెప్పాడు. బోసిపోయిన మడులు, చిన్న పిందెలు తప్ప ఒక్క కూరగాయ కనిపించకపోయేసరికి బాస్కు నిజంగానే ఆశ్చర్యం వేసింది. ఆకులు దూస్తే మారాకు వేయడం సులభం సరే, మళ్ళీ విత్తనం నాటితే వచ్చేది ఆలస్యమవుతుంది. వాడిని కాస్త గద్దించండి. మన ఇంట్లోకి కావలసొస్తే నాకు చెబితే నేను స్వయంగా దగ్గరుండి మంచి కూరల్ని పంపుతాను. పదండి. ఆ పాటును తీసి మరొకటి వెయ్యాలి అంటూ మాట మార్చేశాడు. అప్పట్నుంచి తోటలోంచి ఏ ఆకుకూర గాని, కూరగాయలు గాని మాయం కాలేదు గాని, ఎక్కువ భాగం కూరలు బాసింటికే వెళ్లడం గమనించారు అందరూ. దీనికి ఉపాయం ఏమిటి? రవి ఒక మార్గాన్ని అన్వేషిస్తున్నాడు. 2 వారాలకు గాని ఆ మార్గం ఏదో తెలియలేదు. వాచ్మెన్ వచ్చి మెల్లగా అన్నాడు. రవిబాబు, అయ్యగారు అమ్మగారు దుంపకూరలు తినరంట. ఇద్దరూ లావుగందా దుంపలు వేస్తే? నిజమే, కానీ వాళ్ళు పొయ్యాకులు తింటే? ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ మారు ఆ కాపు అనంతరం ఆ కాలానికి పండే దుంపకూరలు వేశారు. ఇవి తయారయ్యేసరికి వాళ్ళిద్దరూ దుంపలు తినేవాళ్ళైతే? చూడండి, మనం ఒక సత్యాన్ని గుర్తించాలి. దీనికి అధికారి మన బాస్. ఆయన ఏదో గప్చిప్పున ఊరుకున్నారు. తోట లేదు, పాడు లేదు అన్నాడంటే ఈ మాత్రం కూడా వేయలేం. గోపాలుడికి పాలు, టైలర్కు గుడ్డ, కంసాలికి బంగారం మీద కాస్తో కూస్తో హక్కున్నట్లే ఈ తోట మీద అయ్యగారికి హక్కు ఉందనుకుంటే మనం ఇంతగా బాధపడం. అంతా అవునన్నారు. ఈ దుంప కాపయ్యాక వీటిని అమ్ముదాం అన్నారొకరు. ఆ ఆలోచన చాలా మందికి నచ్చింది. ఈ మారు ఎరువు, క్రిమి సంహారిణి కొనేటప్పుడు చందా కోసం బాసు దగ్గరకు కూడా వెళ్లారు. ఆయన ఇవ్వక తప్పలేదు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఎత్తుకు పై ఎత్తు ఉండనే ఉంది. ఆనాడు ఇంటికి వెళ్ళగానే తాతయ్య కూర్చునున్నాడు. బిందు కాఫీ పలహారం పెట్టింది. ముగ్గురు తిన్న తర్వాత తాతయ్య వచ్చిన కబురు చెప్పాడు. ఈ రాత్రి 8 గంటలకు మీ అమ్మ నిన్ను రమ్మని చెప్పింది. ఎందుకో తెలీదు. కాసేపు కూర్చుని ఆయన పార్కుకు వెళ్ళిపోయారు. 8 గంటలకు భోంచేసి తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె మామూలుగా ఉంది. ఆమెలో ఆందోళన లేదు. అమ్మయ్య అనుకుని రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. కమల కొడుకుని ఆఫీస్ రూంలోకి తీసుకువెళ్ళింది. బాబాయ్ వారి కుటుంబం హైదరాబాదులో ఉండడం చేత ఇల్లు చాలా వరకు ఖాళీగానే ఉంది. రవి, అనిల్ను నువ్వో మారు కలుసుకోవాలి అంది. మొదలు తుది చెప్పకుండా హఠాత్తుగా అనిల్ను కలుసుకోమంటే ఎట్లా? మొదలు నీకు తెలుసు, తుది ఇంకా లేదు.
అది సరేగాని మాధురికి ఒక విధమైన భయం పట్టుకుంది. అస్తమానం వచ్చి నాకు భయంగా ఉందమ్మా అంటుంది. ధైర్యం చెప్తాను. ఆ క్షణానికి ధైర్యం తెచ్చుకుంటుంది గాని మరుసటి రోజుకంతా ఆధైర్యపడిపోతుంది. ఏమైనా గొడవ చేస్తున్నారా? పోనీ మాధురి తిరిగి ఏమైనా? ఆహా! అలాంటిదేమీ లేదు. వాళ్ళు మాత్రం చాలా బాధ పెడుతున్నారు. దాని అసలు భయం ఎప్పటికైనా అనిల్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తాడేమోనని. అలాగా, వెళతాను. వెళ్ళి మాధురి రాసిన ఉత్తరాలు పట్రా. 3 రాసిందట. ఒకటి మనకు దొరికింది, చింపేశాం. ఇంకా 2 ఉన్నాయన్నమాట. అవును. అపరిపక్వ హృదయంతో మాధురి చేసిన పనికి వారు మరోమారు జాలిపడ్డారు. ఏంటోనమ్మా, ఆ వయసులో లోకమంతా పచ్చగా కనబడుతుంది. ఆ ధైర్యం, ఆ తెగింపు, ఆ అంధత్వం ఎక్కడ్నుంచొస్తాయో? ప్రేమిస్తున్నాననుకోవడం, ధైర్యం చేసి ఉత్తరాలు రాయడం, ప్రతి ఒక్కరికి ఆ వయసులో అటువంటి అవ్యక్త భావోద్రేకం వస్తుందని, అది నీటి బుడగలాంటిదని గుర్తించలేని వయసది అని 2 చేతుల వేళ్ళని తలలో పోనిచ్చి పైకి చూస్తుండిపోయాడు రవి. ఆ పిల్లవాడు దీని జీవితంతో ఆటలాడుకోదలిచినట్లు నువ్వు గాని పసిగట్టావంటే ఎలాగో ఓలా వాణ్ణి ఇక్కడికి తీసుకునిరా. లేదా మనిద్దరం కలిసి వాళ్ళింటికే వెళదాం. అమ్మా! అన్నాడు రవి. నువ్వెంత మంచిదానివి అన్న మాట అతడి గుండెల్లోనుంచి బయటికి రాలేకపోయింది. కళ్ళల్లో నీటి పొర కమ్మింది. కమల కళ్ళు తప్పించేసింది. వస్తా మరి అని లేచాడు. కమల ఆ గదిలో మూలపెట్టిన ప్లాస్టిక్ సంచి కొడుకు చేతికందించింది. పలహారాలున్నాయి. ఎల్లుండి బిందు పుట్టినరోజు కదా! చీర కొనిపెట్టాను. తప్పక వచ్చి వెళ్ళండి. ఆ రోజు అంతా ఉంటారేమో? అనుమానంగా అన్నాడు. అవును, అంతా ఉంటారు. తాతయ్య, నేను కూడా ఉంటాం. మీరిద్దరూ ఇంట్లో భోంచేసి రాత్రికి రండి అందామె. బరువైన ఆ సంచిని ఒక చేత్తో పట్టుకుని, మరో చేత్తో తల్లి భుజాన్ని పట్టుకుని, ఆమె ఎడమ చెక్కిలికి తన ఎడమ చెక్కిలి ఆనించి వదిలేసి, థాంక్యూ అమ్మా! అంటూ వెళుతోన్న కొడుక్కేసి నవ్వుతూ చూసి, రవి చిన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాడివిరా. నువ్వు నువ్వింకా నా చిన్న రవివే అంది. నువ్వింకా మా మంచి అమ్మవే అంటూ గబగబా అడుగులు వేస్తూ మేఘాల్లో పయనించినట్లుగా వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళి బిందుకు ఆ సంచి అందించాడు. ఆమె ఆశ్చర్యంతో అందుకొని ఒక్కో పొట్లం విప్పుతూ చివరికి చీర ప్యాకెట్ విప్పింది. కాశ్మీరు సిల్కు చీర. తెలుపులో వంగపండు రంగు లతలున్న ఆ చీర ఎంతో అందంగా ఉంది. దాని కొంగు కుమ్ముడు వేసిన ఒక చిన్న పొట్లం కనిపించింది. అది తెరిచి చూసింది. చెవి రింగులు. వాటిని చేతిలో పట్టుకుని తదేకంగా చూస్తోన్న బిందు కళ్ళ నుంచి నీరు కారి టపటపమని చేతిలో పడ్డాయి. అత్తగారు ఏ పని చేసినా నాకు ఆనంద బాష్పాలొస్తాయి. నేనంత అదృష్టవంతురాల్ని అంది భరతకేసి చూసి. అంతేలే, చీర, రింగులు, మిఠాయిలు పంపే అత్తగారులంటే ఎవరికుండదు ఆరాధన అన్నాడు కన్నుగీటి. బిందుకు కోపం వచ్చింది. కాని వెంటనే సర్దుకుని నవ్వింది. నా పుట్టినరోజుని ఎవరు చెప్పారు? అసలు నాకు గుర్తే లేదు అన్నాడు సీరియస్గా. అదంతా నటన అని ఆమెకు తెలుసు. మూతి బిగించి భరతనాట్యంలోలా తలాడించింది. అమ్మకు మీ నాన్నగారు బాగా తెలుసు అన్న మాట మరిచిపోకు. అమ్మ అంటూ మాట్లాడతారు, కనుక్కునుంటుంది. మనకు ఏదో పంపుతారు, ఎంతో చేస్తారు. తిరిగి మనం ఒక్క పూట పీల్చుకోలేకపోతున్నాం అంది బాధగా. అమ్మ కోసం ఏదో చెయ్యాలంటావు, అవునా? నీ అవసరం అమ్మకు తగలొచ్చు. సరే కాని ఆ చీర కట్టుకో చూద్దాం అన్నాడు చిలిపిగా. ఇప్పుడు కాదు, ఎల్లుండి కట్టుకుంటాను అంది. కాని రింగులు మాత్రం పెట్టుకుంది. భర్త ఎదుట నుంచుని తల అటు ఇటు తిప్పి ఎలా ఉన్నాయి అంది. కొత్తగా మెరుస్తోన్న ఆ రింగుల పలకల్లో దీపకాంతి ప్రతిఫలిస్తూ వింతగా ప్రకాశించాయి. వలయాకారపు రింగుల మెరుపు ఆమె చెక్కిళ్ల మీద సుతారంగా కదులుతోంది. రవి ఆమె చెక్కిళ్లను చేతుల్లోకి తీసుకుని మెల్లగా వంగి ఆమె పెదవినందుకున్నాడు. అనిల్ కాలేజీ బయటకొచ్చాడు. విద్య రవికి అనిల్ను చూపించింది. అనిల్ సైకిల్ మీద వెళ్ళడం లేదు. అంటే ఇల్లు దగ్గరలోనే ఉంది కాబోలు అనుకున్నాడు. దాదాపు 1/2 మైలు వెళ్లారు. మెయిన్ రోడ్డు దాటి కొరిటివాడ వైపు వెళుతున్నారు. ఒకచోట జనసమర్థం తక్కువగా ఉన్న చోటన రవి అతన్ని కలుసుకున్నాడు. కొంత దూరం పక్కపక్కగా నడిచాడు. అనిల్ మధ్యరకంగా ఉన్నాడు. మెడ మీదకి పెరిగిన జుత్తు ఒత్తుగా ఉంది. తల మీద జుత్తు గుబురుగా ఉంది. ఫ్లేర్ ప్యాంటు. ప్యాంటు కింద అంచు చినుగుంది. అది కూడా ఫ్యాషనే. వెడల్పాటి నల్ల బెల్టు. ఆ బెల్టుకు మధ్య బిళ్ళ ఎలా ఉందో అతడికి తెలీదు. పిల్లవాడు బాగానే ఉన్నాడు. కాని మాధురి అతడిలో ఏం చూసి వెర్రెత్తిపోయింది?
ఆడపిల్ల వెర్రెత్తిపోవడానికి మగాడి విగ్రహం గ్రీకు శిల్పంలా ఉండనక్కర్లేదు. తను ఏమాత్రం అందగాడని బిందును తను ఆకర్షించాడు. మీ పేరు అనిల్ అనుకుంటాను, పలకరించాడు. అనిల్ క్షణం ఆశ్చర్యంతో చూసి ఆ తర్వాత అవును అన్నాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎవరో దారిని పోయేవాడికి ముఖ్య విషయాలు ఏముంటాయి అనుకున్నాడు. అంతలో అక్కడ ఒక ఇల్లు కడుతున్న బాపతు ఇసుకరాళ్ళు కుప్పగా పోసున్నాయి. చెట్టు నీడ కూడా ఉంది. ఇక్కడ కూర్చుందాం రండి అని వెళుతున్న రవిని అనుసరించాడు. కూర్చున్న తర్వాత అన్నాడు, నా పేరు రవీంద్ర రాజా మోహన్ రావు. రవి అంటారు. ఆ పేరుకు అనిల్కు నవ్వొచ్చింది. నా పేరు మీ అంత పెద్ద పేరు కాదు. ఆని అంటారు ఇంట్లో. నేను కూడా ఆని అనొచ్చునా? ఒక స్త్రీతో 7 అడుగులు వేయగానే అర్ధంగై కూర్చుంటుంది. ఒక అబ్బాయితో 7 అడుగులు వేయగానే స్నేహితులైపోతారట. అనిల్ నవ్వాడు. భలే తమాషాగా అంటున్నారు. అలా 7 అడుగులు వేసి ఎవరైనా మీ అర్ధంగా అయిపోయారేమిటి? అందుకే చెబుతున్నాను. కానీ మేము 7 అడుగులు వేయలేదు. చేతులు పట్టుకుని నిలకడ నీటిలా ఉన్న పాత సామాజిక వ్యవస్థను, మూఢ సాంప్రదాయాన్ని ఒక్క గెంతు గెంతు దాటి భార్యాభర్తలమయ్యాం. మీది రిజిస్టర్ మ్యారేజ్ అనుకుంటాను అన్నాడు ఉద్రేకంతో. అవును. అటు ఇటు కొందరు ఎస్ అన్నారు, కొందరు నో అన్నారు. మేమిద్దరం మాత్రం ఎస్ అన్న వారి మాటలు విని పెళ్లి చేసుకున్నాం అని పకపకా నవ్వాడు. అవునండి. కొన్నిసార్లు నెగటివ్స్ని చూడకూడదు, వినకూడదు, పట్టించుకోకూడదు. అవును, 3 కోతుల్లాగా. అనిల్ నవ్వకుండా ఉండలేకపోయాడు. రవి చుట్టూరా చూస్తున్నాడు. ఏంటి వెతుకుతున్నారు? నేను తిన్నగా ఆఫీసు నుంచి వస్తున్నాను. మీరు కాలేజీ నుంచి వస్తున్నారు. కాఫీ తాగుదామని. ఇంకాస్త పైకి వెళితే హోటల్ ఉంది. పదండి పోదాం. ఇద్దరూ హోటల్ చేరారు. అది చిన్న హోటల్, కానీ నీటుగా ఉంది. ఒకే ఒక గది. లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కాఫీ పకోడీలు ఆర్డర్ ఇచ్చాడు రవి. మీరు ఏదో అర్జెంటు పని ఉందన్నారు. అనిల్ గుర్తు చేశాడు. అవును, అర్జెంటు కాదు, ముఖ్యమైన పని. నేను మోదరి అన్నను అన్నాడు. అనిల్ చకితుడై రవికేసి చూశాడు. వారి కళ్ళు కలవగానే తల వంచుకున్నాడు. అనిల్ ముఖం చికాకుతో ముడుచుకుపోయింది. కనుబొమ్మలు చిట్లించి నాతో ఏం పని? పనుండే వచ్చాను. మాధురి కలుసుకోమందా? లేదు, అసలు నేను మిమ్మల్ని కలుసుకుంటానని ఆమెకు తెలీదు. బెదిరించడానికి వచ్చారా? నిరసనగా అడిగాడు. లేదు, రవి శాంతంగా అన్నాడు. అంతలో కాఫీ పకోడీ రావడంతో రవన్నాడు, తీసుకోండి. నాకు అక్కర్లేదు అన్నాడు చిరుకోపంతో. ఇందాకనే అనుకున్నాం మనం స్నేహితులమని. స్నేహితుడిగా మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను. చూడండి రవి గారు, నా ఒక్కడిది తప్పు కాదు. నాకు మాధురంటే ఇష్టం. అలాగే మాధురికి నేనంటే ఇష్టం. ముందు మీరు మాధురికి చెప్పి ఆమెను కట్టుదిట్టంలో ఉంచుకుంటే మంచిది కదా. అవును, ఈ మధ్య ఆమె మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు కదూ? అనిల్ వెంటనే జవాబు ఇవ్వలేదు. నిజమే, ఈ మధ్య మాధురి చాలా రిజర్వ్డ్గా ఉంటోంది. మునుపులా ఆమెతో మాట్లాడలేకపోతున్నాడు. అసలు తన ఉనికిని గుర్తించినట్లే ఉండడం లేదు. మాధురి మారిపోయింది. బహుశా రవి భయపెట్టుంటాడు. అనిల్కు వ్యతిరేకించాలన్న భావం పుట్టుకొచ్చింది. చూడండి, మీరు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు అంటే ఆమెను ప్రేమించుంటారు. ప్రేమకు నిర్వచనం చెప్పగల మీరు మా విషయంలో జోక్యం కలిగించుకోవడం న్యాయమేనా? మాధురిని తిట్టి కట్టుదిట్టాల్లో ఉంచడం సబబుగా ఉందా? నాకు ఇది న్యాయంగా తోచింది. మీరింకా చిన్నవాళ్ళు. ఏది, అసలు మీకింకా గెడ్డం మీసాలు బాగా రాలేదు కూడా. మీవింకా అపరిపక్వ వ్యక్తిత్వాలు. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటోంది మీ వ్యక్తిత్వం. న్యాయాన్యాయాలను గమనించే స్థితిలో లేరు. యవ్వన దశలో ప్రవహించే వేడి రక్తం కళ్ళ మీద నీలి తెరలను దింపుతుంది. హృదయాన్ని ఆనందపు అంచుల వరకు తీసుకువెళ్లాలని తొందర పెడుతుంది. పరుగులు తీయాలని ఆరాటపడే యవ్వనంను అదుపులో పెట్టాలి. ఆగి జీవితం అందించే సుఖదుఖాల్ని అనుభవించి ఆ అనుభూతుల తాలూకా జయాపజయాలను విశాల హృదయంతో గ్రహించాలి. నిజమే, కానీ దీన్ని యవ్వన కాలపు వసంతం అనొచ్చు కదా. ఈ మధుర భావాన్ని హృదయంలో నింపుకొని పెద్దయ్యే వరకు ఉంచుకోవచ్చు కదా. మధ్యలో త్రుంపడం దేనికి? ఎందుకంటే ఇది నిజమైన ప్రేమ అనిపించుకోదు. ఒక విధమైన ఆకర్షణ. ఆడ మగ మధ్య ఉండే సహజమైన ఆకర్షణ. ఈ ఆకర్షణకు బానిసలై దాన్ని ప్రేమ అని పిలిచి మనసు పాడు చేసుకోవడంలో ఆనందం ఉండదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. రెండో వ్యక్తి బాధపడితే సహించలేదు. ధైర్యంతో తెగించి స్వతంత్రంగా నిలబడగల ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మీరిద్దరూ చిన్నవాళ్ళు.
ఆడపిల్లకు వెంటనే పెళ్లి చెయ్యొచ్చు. కానీ మీ విషయంలో అది అసహ్యంగా ఉంటుంది. 18, 19 సంవత్సరాలకు పెళ్లి. ఎవరైనా నవ్వుతారు. నీ దూర సందు లేదు, మెడకో డోలు అన్నట్లుగా ఉంటుంది. మాది నిజమైన ప్రేమ అని ఎందుకు అనుకోకూడదు? ఇలాగే మా ప్రేమ వృక్షాన్ని భద్రంగా పెంచుకొని కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవచ్చు కదా! అవును. కానీ మనకు వివాహానికి ముందు ప్రేమ ఆరోగ్యకరం కాదు. ఈ వయసులో ఉన్నవారు భిన్నంగా ఉండడానికి ఇష్టపడరు. అందరితో పాటు, అందరితో కలిసి ఉండాలనుకుంటారు. అందరిలా జుట్టు పెంచాలని, దుస్తులు వేసుకోవాలని, జోళ్ళు వేసుకోవాలని, ఎవరినో ఒకరిని ప్రేమించి తమకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నదని చెప్పుకోవాలని ఆశపడతారు. అంతే. కొన్నాళ్లకు ఆ గుంపును వీడి బయటకొచ్చి తను ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తాడు. ఆ సమయంలో తొలి ప్రేమ, తను ఒకనాడు వేసుకున్న దుస్తులు అన్నీ అతి చులకనగా కనబడతాయి. ఈ వయసులో హార్డ్ ఇన్‌స్టింక్ట్ అందరిలా ఉండాలని ఆరాటపడడం ముఖ్యమైన లక్షణం. తర్వాత స్వతంత్రించి ఆ గుంపును వీడి తన ఇచ్ఛానుసారంగా బ్రతకడానికి కావలసిన ధైర్యం, తెగింపు వయసుతో పాటు వస్తాయి. ఇప్పుడు అన్నీ ఉన్నా అసంతృప్తి, అనిశ్చిత మనుగడ, ఏదో కావాలని ఆరాటం, అర్ధరహిత ఉద్వేగం, అస్థిరతతో బాధపడడం సహజం. అప్పుడు పెద్దల సలహాను విధిగా తీసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఈ వయసులో కాస్త నిదానించి లాభనష్టాలను బేరీజు వేసుకోవడం తెలీదు. అంత టైం ఉండదు. అంతా పరుగులే. లక్ష్యం లేని పందెంలో పరుగు పెట్టి అలసిపోవడమే. ఏంటో మీరు చాలా మాట్లాడారు. కానీ లక్ష్యం లేదనడం నాకు బాగోలేదు అన్నాడు బాధగా. మీరు ఏం కోర్సు చదవాలనుకుంటున్నారు? రవి ఒక పకోడీ నోట్లో వేసుకుని ప్రసంగం మరిచినట్లు ఈ ప్రశ్న వేశాడు. ఏమీ అనుకోలేదు. బాగా మార్కులొస్తే డాక్టర్ లేక ఇంజనీర్, మధ్యస్థంగా వస్తే బీఎస్సీలో చేరి ఎంఎస్సీ చేస్తాను. రవి నవ్వాడు. అందుకే ఒక లక్ష్యం పెట్టుకుని సాధించాలి అన్నది. అనిల్కు బోధపడింది. సిగ్గుపడ్డాడు. కానీ వెంటనే అన్నాడు. అలా ఎందుకన్నానంటే నాకు పలుకుబడి, డబ్బు లేదు. మార్కులతో సీటు సంపాదించుకోవాలి. అవును. ఇక వెళదామా? రేపు ఆదివారం కదా, మా ఇంటికొస్తారా? నా భార్య పేరు బిందు. బ్రాడీపేట ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తోంది. ఇది అడ్రస్. నందవిలాస్ అన్న మేడ పక్కన చిన్నింట్లో ఒక పోర్షన్ మాది. వస్తారుగా? ఆ అడ్రస్ కాగితం తీసుకుని వస్తాను. కానీ మీరు అసలు ముఖ్యమైన విషయం మాట్లాడనేలేదు. ఓ, అదా! ఆ ముఖ్య విషయాన్ని ఇంట్రడ్యూస్ చేశాను. రేపు మాట్లాడుకుందాం. 4 గంటలకు రండి. ఇద్దరూ కరచాలనం చేసి విడిపోయారు.